పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ముందుంది. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఈరోజు ఆ 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? అంతేకాదు, ఈ 42% రిజర్వేషన్కి మోకాలడ్డేటువంటి పని ఈరోజు బీజేపీ చేస్తున్నది. కాబట్టి బీజేపీ బీసీలకు అనుకూలమా వ్యతిరేకమా అని చెప్పేసి తేల్చడానికి తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి తమ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు బీజేపీ బీసీల పార్టీ అనేటువంటి నమ్మబలికేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ బీసీ రిజర్వేషన్ బిల్లును కానీ దేశంలో కులగణన చేపట్టే విషయంలో కానీ తీవ్రమైన కాలయాపన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి పార్టీగా ఉంది తప్ప బీసీల అనుకూల పార్టీ కాదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అట్లాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు అనేటువంటిది నత్తనడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆర్టీసీ బస్సులోకి మహిళలను ఎక్కించేటువంటి గ్యారంటీ తప్ప మిగతా అన్ని గ్యారంటీలు అసంపూర్ణంగా అసంబద్ధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటికీ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి ఇసుక కొరత సృష్టించబడటమే కాదు, ఇంతకు ముందు 2,000 రూపాయలు ఇసుక ఉంటే ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచుతూ దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇందిరమ్మ ఇండ్లకు తక్షణమే ఇసుక కొరతను కూడా నివారించాలి, ఇసుక సప్లై సక్రమంగా జరగాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు 8,800 ఇండ్లు ఈ జిల్లాకి మంజూరైనాయి. దాంట్లో ఒక 5,000 ఇండ్లు మేము ప్రాసెస్లో ఉన్నాయి, వర్క్ జరుగుతుంది అని చెప్పేటువంటి మాట చెబుతున్నారు. వాటన్నిటికి సంబంధించినటువంటి బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు దీంట్లో ఇందిరమ్మ ఇండ్లలో పారదర్శకత అమలు కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఇందిరమ్మ కమిటీలు వేశారు, వాళ్ళ అనుయాయులకు మాత్రమే ఇస్తున్నారు. అర్హులు బయట ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీ కాకపోవడంతో వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పేదరికాన్ని బట్టి వాళ్ళ యొక్క దుర్భర దారిద్ర్యాన్ని బట్టి ఎంపిక చేయాలి తప్ప కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఎంపిక చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ పథకం అయితే తప్ప ప్రభుత్వ పథకం కాదు. మాది పేదవారి ప్రభుత్వం అనుకున్నప్పుడు పేదలు ఎవరో గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి తప్ప పార్టీ కార్యకర్తలకు ఇవ్వకూడదు అనేటువంటిది డిమాండ్ చేస్తున్నది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నిర్మాణం చేసినటువంటి వాటిల్లో కూడా ఇప్పటికీ కూడా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దాన్ని చేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. అందుకనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గతంలో ప్రాసెస్ అయినటువంటి వాళ్లకు పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నాయి, నిర్మాణం ఆగిపోయినటువంటి ఉన్నాయి, నిర్మాణం అయ్యి దాంట్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. వాటన్నిటిని సమగ్రంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అలాగే సిరిసిల్లలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు పలుమార్లు సిరిసిల్లకు వచ్చిపోతున్నారు. కానీ ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి పల్లెత్తు మాట మాట్లాడలేడు. సుమారు 1,00,000 వైద్యులుకున్నటువంటి కార్మికులు ఈఎస్ఐ హాస్పిటల్ని వినియోగంలోకి తెచ్చుకుంటారు. కాబట్టి దీని పట్ల మీ వైఖరింటో తేల్చిన తర్వాత జిల్లాకు అడుగు పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అందుకని ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క నిర్మాణం తక్షణమే పూర్తి చేసి కార్మికులకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే వర్కర్ టు ఓనర్ పథకం అనేటువంటిది చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్నటువంటిది ఉంది. దానిపైన కూడా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలనేటువంటిది కోరుతున్నాను. అట్లాగే ఈ జిల్లాలో యూరియా కొరత ఏర్పడి రైతులు చాలా రకాల అవస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. యూరియా కొరతను తీర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు పెట్టుకొని రైతులకు మాత్రం యూరియా అందనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూరియా కొరతను తీర్చాలని, రైతులకు అందుబాటులోకి యూరియాను తేవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ జిల్లాలో ఒక 16 గ్రామాలు ముంపు గ్రామాలకు ఉన్నాయి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపాధి లేదు. వాళ్ళకి సంబంధించిన పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, జిల్లాలనే కాదు రాష్ట్రంలో కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా విష జ్వరాలు ప్రబలేటువంటి ప్రమాదం ఉన్నందున డిఎంఎండ్హెచ్ఓ జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు తక్షణమే గ్రామాల్లోకి వెళ్లి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అనేటువంటిది పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పోరాటాలని నిర్మాణానికి ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయేటువంటి రోజులలో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యల్ని సమగ్రంగా సర్వే చేసి ఆ సమస్యలపైన
స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సిపిఎం పార్టీ భావిస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం కూడా కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి ద్రోహపూరితమైనటువంటి చర్యలు మనం చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు బీహార్లో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతులలో ఓట్లని గల్లంతు చేసేటువంటి పనిని బీహార్లో బీజేపీ సర్కార్, నితీష్ కుమార్ సర్కార్ చేసినటువంటి వైఖరిని మనం చూస్తున్నాం. ఇట్లాంటి అనేక సమస్యల్ని ప్రజల్లో ఎండగట్టేటువంటి విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రక్రియకు బీజేపీ ఒడిగడుతున్నది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతులలో ఉన్నది. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఈ దేశ ప్రజలు సమైక్యంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి బతుకుతున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఔరంగజేబుకు సంబంధించినటువంటి చర్చను ముందుకు తీసుకొచ్చి హరిహర వీరమల్లు అనేటువంటి ఒక అభూత కల్పనను మొత్తం భారతదేశ చరిత్రలో ఎక్కడా పేరు లేనటువంటి హరిహర వీరమల్లును కొత్తగా దీంట్లో ప్రవేశపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనిని ఈయన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. ఆయన నేను చేగువేర వారసుని, సోషలిస్టు భావాలన్నాడు. కానీ ఈ విద్వేషపు సనాతన భావాల వైపున దేశాన్ని ఉరికిస్తున్నాడు. యువతలో ఒక విద్వేషాలు, మత ఛాందస భావాలతో నింపి మత ఘర్షణను సృష్టించేందుకోసం ప్రయత్నం చేస్తున్నది తప్ప అది చరిత్ర పుటల్లో ఎక్కడ లేనటువంటి ఒక చాప్టర్ను తీసుకొచ్చి ఒక దృశ్యంలోకి తీసుకొస్తున్నాడు. ఏదైనా కళ ప్రజల్ని ఐక్యం చేసే ఉండాలి తప్ప ప్రజల్ని విచ్ఛిన్నం చేసే విధంగా కళ ఉండకూడదు. హరిహర వీరమల్లును యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. అది అభూత కల్పన, అబద్యపు కల్పన, అది మత ఛాందసవాదాలని, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కాల్పనిక గాథ తప్ప అందులో ఎక్కడ వాస్తవాలు కానీ, అక్కడ ఎక్కడ సత్యాలు కానీ, అక్కడ ఎక్కడ నిజాలు లేవు అనేటువంటి విషయాన్ని యువత అర్థం చేసుకోవాలి.